అనుకున్నట్లే అయింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇస్లామాబాద్ టాక్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. 21 గంటల పాటు ఇస్లామాబాద్ టాక్స్ లో ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగనే లేదు. చాలా అంశాల్లో చిక్కుముడులు అలాగే ఉండిపోయాయి. ఒప్పందానికి అనుకూలంగా తాము షరతులు పెట్టామని అమెరికా అంటోంది. కానీ అవన్నీ గొంతెమ్మ కోరికలేనని, యుద్ధంతో కూడా సాధించలేని హామీలను శాంతి చర్చల్లో ప్రతిపాదనలుగా అమెరికా పెట్టిందనేది ఇరాన్ వాదన. దీన్ని ఇరాన్ దురదృష్టంగా జేడీ వాన్స్ ప్రకటిస్తే అమెరికావి అలవి కాని ప్రతిపాదనలని, తీర్చలేని కోరికలని ఇరాన్ అంటోంది. ఇంతకీ ఈ శాంతి చర్చల్లో ఎక్కడ బెడిసి కొట్టింది? ఇప్పుడు మళ్లీ వార్ తప్పదా? ఇస్లామాబాద్ టాక్స్ అట్టర్ ఫ్లాప్ కావటానికి కారణం ఎవరు? అమెరికా ఇరాన్ చర్చలు విఫలం. 21 గంటల ఇస్లామాబాద్ టాక్స్ ఫ్లాప్ అవడానికి కారణమెవరు? ఎవరికి గొంతెమ్మ కోరికలు? మళ్లీ వార్ తప్పదా? ఎవరి ప్లాన్స్ ఏంటి? ఇస్లామాబాద్ టాక్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కనీసం 24 గంటలు సంపూర్ణంగా చర్చించకుండానే అర్థాంతరంగా విఫలమై అసంపూర్తిగా ఆగిపోయాయి. భవిష్యత్తులో ఇరాన్ తన అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా, వాటిని అభివృద్ధి చెయ్యకుండా ఉండాలన్న స్పష్టమైన హామీని అమెరికా కోరుతోంది. కానీ ఇరాన్ అందుకు అస్సలు ఒప్పుకోలేదు. హర్మూజ్ జలసంధి, ఇరాన్ అణు హక్కులు లాంటి కీలకమైన అంశాలపై ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ తెలిపింది. ఈ చర్చలు ఫెయిల్ అవ్వడానికి కారణం మీరంటే మీరేనని ఇరు దేశాలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి. చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణాలను ఒక్కసారి చూస్తే, ఇరాన్ అణు కార్యక్రమంపై ముందు నుంచి అమెరికా పట్టుదలగానే ఉంది. అసలు యుద్ధానికి మూల కారణమే ఇది. ఇరాన్ దగ్గరున్న అణ్వాయుధాలను సర్వనాశనం చేస్తామని, భవిష్యత్తులో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చెయ్యబోమని, దానికి సంబంధించిన సాంకేతిక అభివృద్ధిని తయారు చెయ్యబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పిన దాని ప్రకారం ఇరాన్ ఈ హామీ ఇచ్చేందుకు నిరాకరించడమే చర్చలు విఫలం కావడానికి ముఖ్య కారణం. మరోవైపు ఈ చర్చల వేదికగానే హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించి పెత్తనం చెయ్యాలని అమెరికా ప్రయత్నించింది. తమ దేశ ఉనికికి, తమ చమురు వాణిజ్యానికి ఆయువు పట్టులాంటి హర్మూజ్ పై నియంత్రణకు ఇరాన్ ఏమాత్రం ఒప్పుకోలేదు. పైగా అక్కడ ట్రాన్సిట్ ఫీజులు వసూలు చేసే హక్కు తమకే ఉండాలని ఇరాన్ డిమాండ్ చేసింది. దీన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. మరోపక్క విదేశాల్లో ఉన్న ఇరాన్కు చెందిన బిలియన్ల కొద్దీ డాలర్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. అయితే అణు ఒప్పందం కుదిరిన తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అమెరికా స్పష్టం చేసింది. అంతేకాదు, ఇరాన్ కేవలం అణు అంశాలనే కాకుండా యుద్ధ నష్టపరిహారం, లెబనాన్ వంటి ప్రాంతాల్లో పూర్తిస్థాయి కాల్పుల విరమణను చర్చల అంశాల్లోకి తెచ్చింది. దీన్ని అమెరికా ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ ఆశించిన ఫలితాలు రాకపోవటానికి ముఖ్యంగా రెండు దేశాల మధ్య విరుద్ధమైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి కొన్ని ముఖ్యమైన అంశాల మీద. ఒకటి, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, యురేనియం ఎన్రిచ్మెంట్ ఎంత చేయాలి, ఎంత చేయకూడదు అనే దాని మీద రెండు దేశాల మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. అంతేకాదు, అసలు యురేనియం ఎన్రిచ్మెంటే చేయకూడదు మీరు అని అమెరికన్స్ వాదించినట్టు వార్తలు వస్తున్నాయి. అలానే కనుక తీసుకుంటే రెండో అంశం, రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఆర్ రీజనల్ డీఎస్కలేషన్. అంటే ఈ యుద్ధం అనేది కేవలం ఇరాన్ అమెరికా లేదా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఆపటమే కాదు, ఇది ప్రాంతానికంతా వర్తించాలి అని మొదటి నుంచి ఇరాన్ వాదిస్తోంది. మాకు సన్నిహితంగా ఎవరైతే హిజ్బుల్లా లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లెబనాన్ లో, వాళ్ళ మీద దాడులు ఇజ్రాయెల్ ఆపాలని ఖచ్చితంగా పట్టుపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కాకపోతే అటు ఈ అమెరికన్స్ వాదించేది ఏంటంటే, ఈ శాంతి ఒప్పందంలో లెబనాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య ఎటువంటి సంబంధం లేదు, అది వేరే ప్రక్రియ, ఇది వేరే ప్రక్రియ అని వాదించడం జరిగిందని. తాము అత్యంత పారదర్శకంగా, ఫ్లెక్సిబుల్ గా ది బెస్ట్ ఆఫర్ ఇచ్చామని అమెరికా వాదిస్తోంది. ఇరాన్ ఆ అవకాశాన్ని జారవిడుచుకుందని చెబుతోంది. ఇది అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టమనేది అమెరికా చేస్తున్న హెచ్చరిక. కానీ ఇరాన్ వెర్షన్ వేరేగా ఉంది. తమ స్థాయికి మించిన అలవి కాని గొంతెమ్మ కోర్కెలను అమెరికా పెట్టడం కరెక్ట్ కాదంటోంది. ఇది తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని, అందుకే ఎలాగైతే అలాగయిందని యుఎస్ తో చర్చలు జరపకుండా ఆపేసింది.
దీంతో ఇప్పుడు సీజ్ ఫైర్ ఎంతకాలం కొనసాగుతుందనే సస్పెన్స్ నెలకొంది. ఇరాన్తో చర్చలు విఫలమవుతాయని అమెరికాకు ముందే తెలుసా? ఇరాన్పై భూతల దాడులు, నౌకల దిగ్బంధాలకు ట్రంప్ ప్లాన్ చేశారా? 40 రోజుల యుద్ధం తర్వాత చర్చలని మొదలుపెట్టి 21 గంటల్లోనే ఇది కుదిరే పని కాదని అమెరికా యూటర్న్ తీసుకోవడం చూస్తే ఇది ప్రీ ప్లానేనా? చర్చల పేరుతో అమెరికా 21 గంటల పాటు ఆడింది వార్ ప్రిపరేషన్ డ్రామానా అనిపించకుండా ఉండదు. వెనిజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను నిర్బంధించేందుకు ముందు అక్కడి జలమార్గాలను, భూతలాలను టార్గెట్ చేసింది అమెరికా. ఇప్పుడు ఇరాన్ పైన కూడా అదే తరహా దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు కనబడుతోంది. మరి ఇరాన్ ఎలా ప్రతిఘటిస్తుంది? అమెరికా, ఇరాన్ నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నాయి? ఇరాన్ నౌకలను దిగ్బంధించడమే ట్రంప్ టార్గెట్టా? 21 గంటలు ఇరాన్తో చర్చలు జరిపినట్లు అమెరికా డ్రామా ఆడిందా? హర్మూజ్లో ఉద్రిక్తతలు, మళ్లీ చమురు మంటలు తప్పవా? అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంలో 2 వారాల సీజ్ ఫైర్ వల్ల ఇస్లామాబాద్లో చర్చలు సాధ్యమయ్యాయి. ఇవి విఫలం కావడంతో ఇప్పుడు సీజ్ ఫైర్ ఎంతకాలం కొనసాగుతుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు దౌత్య మార్గాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని, చర్చలు కొనసాగించవచ్చని ఇరాన్ ప్రతినిధులు సంకేతాలిస్తున్నారు. ఇప్పుడు ఈ చర్చల వైఫల్యం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో పాటు పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే ప్రమాదం ఉంది. అన్నింటికంటే ముందు ఇరాన్ నౌకలను దిగ్బంధించేందుకు ట్రంప్ పరోక్షంగా హింటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా డిమాండ్లకు లొంగకపోతే నౌకాదళంతో దిగ్బంధనమేనని వైట్ హౌస్ ప్లాన్ చేస్తోంది. ఇరాన్ నౌకలను ఎక్కడికక్కడ ఉన్న ప్రదేశం నుంచి కదలనీయకుండా చేయడం వల్ల చమురు ఎగుమతులపై ఎఫెక్ట్ పడుతుంది. టెహరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న చైనా, భారత్ లాంటి పలు దేశాలపై ఈ ప్రభావం పడుతుంది. పశ్చిమాసియా యుద్ధం విస్తరిస్తే భారత్కు చాలా పెద్ద దెబ్బే. మన దేశ ఇంధన భద్రతకు హర్మూజ్ జలసంధి అత్యంత కీలకం. యుద్ధం మొదలైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధిపై ఇరాన్ గట్టిగానే పట్టు బిగిస్తోంది. ఇప్పుడు దీన్ని శాశ్వతంగా మూసేయాలనుకుంటోంది ఇరాన్. ఇప్పటికే గల్ఫ్ జలాల్లో వేచి ఉన్న నౌకల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మరింత నెలకొనే అవకాశముంది. చమురు, న్యాచురల్ గ్యాస్ సరఫరా అంశాలు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించిన దానికంటే ఆకాశాన్నంటుతాయి. చాలా దేశాల్లో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటే ప్రమాదము ఉంది. అమెరికన్ ఇరానియన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ అసెట్స్ అంటే బ్యాంక్స్ లో ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి, మిగతా ఫైనాన్షియల్ అసెట్స్ యూరోప్ లో అక్కడ ఉన్నవి, అవన్నీ అమెరికా శాంక్షన్స్ వల్ల ఫ్రీజ్ అవటం జరిగింది. ఇవన్నీ కూడా అన్ఫ్రీజ్ చేయాలని, అవన్నీ ఇరాన్ వాడుకునే విధంగా ఒక ఫెసిలిటేషన్ చేయాలని ఇరానియన్ వాళ్ళు కోరటం జరిగింది. అణు ఒప్పందం కుదరనంత వరకు, అణు అంశం మీద మన ఇద్దరికి ఒప్పందం కుదరనంత వరకు మేము ఇలాంటి ఫైనాన్షియల్ అసెట్స్ అవి ఫ్రీజింగ్ ఏదైతే ఉందో అది మేము ఇప్పట్లో తీయము అని అమెరికన్స్ చెప్పడం జరిగింది. అంతేకాదు, ముఖ్యంగా స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ మీద కూడా 2 వర్గాలలో, 2 పార్టీస్ లో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి. అమెరికన్స్ ఇప్పటికిప్పుడే స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ వెంటనే ఓపెన్ చేయాలి, ఓపెన్ చేస్తే అందరికీ మంచిది అని చెప్పడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల క్రితం వచ్చిన ట్వీట్ లో కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది. చర్చలు విఫలమవడంతో 2 వారాల తాత్కాలిక విరమణ ఒప్పందాన్ని ట్రంప్ బ్రేక్ చేస్తాడు. ఆ తరువాత ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా తీవ్ర స్థాయిలో దాడులు చేసే ఛాన్స్ ఉంది. ఇరాన్ చమురు కేంద్రాలతో పాటు పౌర మౌలిక సదుపాయాలపైన దాడులు జరగొచ్చు. దీన్ని ఎప్పట్లానే ఇరాన్ గట్టిగా ప్రతిఘటించే అవకాశముంది. ఇరాన్ చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉన్న చమురు వాణిజ్య జీవనాడి హర్మూజ్లో రాకపోకల్ని మరింత పకడ్బందీగా అమలు చేసే ఛాన్స్ ఉంది. అటు ఇజ్రాయెల్, పశ్చిమాసియాలోని అమెరికా చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ లాంటి దేశాలకు ఇబ్బందులు తప్పవు. ఇరాన్ దాడుల్లో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు ఈసారి పెనుముప్పు పొంచి ఉంది. ఈ యుద్ధం మెల్లగా లెబనాన్, సిరియాలకు కూడా విస్తరించే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు పౌర అవసరాల కోసం మాత్రమే యురేనియంను శుద్ధి చేస్తున్నట్లు టెహరాన్ చెప్పుకొచ్చింది. టెన్షన్స్ పెరిగితే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి మెరుగుపరుచుకోవచ్చు. ఈలోపే అమెరికా ఇరాన్ను అష్టదిగ్బంధనం చేయాలని చూస్తోంది.
వెనజువెలాలో మాజీ అధ్యక్షుడు మదురోను నిర్బంధించేందుకు ముందు కూడా అమెరికా ఇలాగే ఆ దేశంలోని నౌకల్ని దిగ్బంధించింది. ఇప్పుడిదే ప్లాన్ను ఇరాన్పై ట్రంప్ అమలు చేసే ఛాన్స్ ఉంది.